సింహంతో వేట సాయనతో ఆట వద్దురా బేటా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మేము తయారు చేసిన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ థీమ్ హోటల్లో ఓవర్ నైట్. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఎవర్ అంటే 5 రకాల రూమ్లు అవుతున్నాయి. 5 రకాల రూమ్ లో విడివిడిగా 5గురం మేమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న 5గురం ఒక్కొక్క రూమ్ లో ఉంటాం. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఇది, సెకండ్ రూమ్ వచ్చేసి ఇది లగ్జరీ రూమ్, దీంట్లో బెడ్ ఉంటుంది. థర్డ్ రూమ్ వచ్చేసి దాని పైంది, దాంట్లో కూడా బెడ్ ఉంటుంది. ఫోర్త్ రూమ్ వచ్చేసి ఇది కేవలం బాల్కనీ మాత్రం, దీనికి డోర్ లేదు, ఘోరం ఉడకపోతుంది ఇలా. అండ్ లాస్ట్ వచ్చేసి పైన చిన్న రూమ్ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే ఒక్కరు. టోటల్ గా 5గురం డిఫరెంట్ రూమ్స్ లో ఈ రోజు నుంచి రేపటి వరకు సర్వైవ్ అయితే కాబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మెయిన్ అసలు చెప్పానంటే ఇబ్బంది ఎవరికి అవుతుంది అంటే, ఒకవేళ వర్షం పడే సీన్ ఉంది కాబట్టి పైన ఎవడైతే ఉంటాడో వానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లో అంటే 4th రూమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి గాలి మొత్తమే రాదు. ఫస్ట్ రూమ్ లా, సెకండ్ రూమ్ లా, థర్డ్ రూమ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అంతగా మేము పడదే కొద్దిగా స్థలం. మళ్ళీ అలా బెనిఫిట్ ఏంటి అంటే బెడ్ అవుతుంది. సెకండ్ రూమ్, థర్డ్ రూమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ రూమ్ లో బెడ్, టీవీ ఉన్నది. థర్డ్ రూమ్ లో బెడ్ అవుతుంది. మిగిలిన అందరూ కిందనే వండుకోవాలి. ఓకే, ఇప్పుడు నా దగ్గర 1 నుంచి 5 వరకు చిట్టీలు అవుతున్నాయి. చిట్టీలు పైన కిసిరేస్తా. ఎవరికి ఏ రూమ్ వస్తే వాళ్ళు ఫేర్ గా రూమ్ లో పోతారు. దాంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అంతేకాకుండా వాటర్ తోని రేపటి వరకు సర్వైవ్ అయితే కావాలి. ఓకేనా? వేస్తున్నా. ఆర్ యు రెడీ? గట్లా గుంజుకుంటా నాటకం. ఓకే, ఇస్తున్నా. 3 2 ఎత్తున్నా. ఇలా ముగ్గురిని సంపుడు తప్ప ఇద్దరు శివకం తీసుకుందామారా? అవసరమా వీడు? నాకైతే నాకు సెకండ్ రూమ్ కావాలి. అందరికి సెకండ్ రూమ్ కావాలి. ఎందుకంటే దాంట్లో టీవీ అన్ని ఉన్నాయి. ఎత్తునా. అయ్యో, ఎవరికి వచ్చింది వాళ్ళు చక్కగా పోయి కెమెరా చూపెట్టరు. ఓకేనా? నాకు ఏ రూమ్ వచ్చింది అంటే 1 5 మొత్తం టాప్ లో వీడు. ఏదిరా 4 3 ఏంటిదిరా 4 అంటే వీడికి ఎల్లో కలర్ దాంట్లో ఉంటావా? ఎగ్జైట్మెంట్ తో చచ్చిపోతా. నాకేమో అయ్యో గీ ఎంట్రన్స్, కూరగానికేమో పక్కపండి బెడ్రూమ్, మచ్చానికేమో అదే, అండ్ వీనికేమో ఇది, బాబాయ్ గానికేమో టాప్ లా. మంచి అందరి మంచిగా వచ్చింది, నాకు ఒక్కరికే రాలే. నీకు నాకే ఇబ్బంది. చలో ఏమన్నా దాంట్లో కూడా పోదాం. పోయి రేపు మార్నింగ్ దాకా సర్వైవ్. లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరం వాళ్ళకి వచ్చిన రూమ్లకి అయితే వెళ్ళిపోతున్నాం. రామ్గా టాప్ మోస్ట్ నీదే. చలో చలో చలో. అందరిని తోలిచ్చిన లోపడి పోతా, అట్లయితే ఎవరిని బయటకు రానియకుండా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4th నర్రా, నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ సెకండ్ చేది సెకండ్ రూమ్ కూడా వేయండి. ఒకరికొకరు అందరు లోపడి పోయారు. ఇప్పుడు నేను కూడా పోతున్నా. లోపడి పోగానే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చి స్టార్ట్ అవుతారు. కరెంట్ ఏదిరా? సామాన్ ఒక్కైతే కిష్కిడిం అన్న. ఇంకేవిరా? నడువరే. సో అందరు లోపడి పోయారు. నాది ఫస్ట్ రూమ్ నెంబర్ కాబట్టి నాది ఈ రామ్ గారికి లాస్ట్ వచ్చి అందరు సామాన్ ఎక్కపోతుండు. చంపుదాం, పొట్టు చంపామా?
అమ్మ తోడు పేరు అనుకుంటా. నాకు రూమ్ నెంబర్ 1 అయితే వచ్చింది. ఎంట్రన్స్ లోనే ఉంటుంది, ఇది డోర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ నా రూమ్ లకే వస్తారు. నా రూమ్ లోకి రాగానే ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 400 కేజీ ప్లే బటన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పూలకుండ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే రూమ్ నెంబర్ 1 అని రాసి ఉంది. నాకు ఈ రూమ్ లో ఏదైతే కలర్ థీమ్ వచ్చిందో అది వచ్చేసి బ్లూ కలర్. కింద గ్రాస్ మ్యాట్ ఉంది కదా, ఏ టెన్షన్ లేదు, ఆరామ్సే వండుకోవచ్చు. ఇక్కడ నుంచి చల్లగా గాలి వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. కొద్దిగా సరదైనట్టున్నది, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోర్రి. సో ఇప్పుడు నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటితోని రేపటిదాకా మనం సర్వైవ్ అయితే కావాలి. మనకు వచ్చిన రూమ్ ఏదంటే రూమ్ నెంబర్ 2. మన రూమ్ వచ్చేసి ఇదే. చూసుకున్నట్లయితే లైటు, రూప్ లైటు, దీన్ని ఏమంటారు, గడ్డిది, ఇది ఆకులది. ఇక్కడ కిట్టు రూమ్కి ఓనికి ఇక్కడ నిచ్చెన అండ్ వచ్చే ఇట్లా ఫ్లవర్ది ఇది. ఇక్కడ మన ఒక ఫ్రేమ్ అవుతున్నది, ఇక్కడ పూలది. ఇక చోటు బాయ్. ఇలా అట్లే ఫ్యామిలీ ప్లే బటన్ ఒకటి ఉన్నది. అట్లే ఇట్లా తీగల లైట్లు, టీవీ, ఒక బెడ్, లగ్జరీ బెడ్, మన ఫుడ్ ఐటమ్లు, మన వాటర్ క్యాను, వాటర్ జగ్గు, ఇట్లా ఒకటి ఫ్లవర్ ఓకే. ఈ హోటల్లో ఏదైనా రూమ్ మంచిగా ఉన్నదంటే రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 అంతే. రూమ్ నెంబర్ 3 కూడా రూమ్ నెంబర్ 2లోనే. రూమ్ నెంబర్ 2లో ఏంటంటే మన వెనక చూసినట్టయితే రూమ్ నెంబర్ 2లోనే టీవీ ఉన్నది. 3లో టీవీ లేదు. 3లో టీవీ ఉన్నదా? కానీ అట్లా కిటికీ ఉన్నది, మంచిగా చల్లగా వస్తుంది. ఇక మన అట్లా కిటికీ లేదు, కాకపోతే మనకు గాడి పనేది వస్తుంది ఇళ్ళకి, నో టెన్షన్. ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది గాడి పచ్చేది. సో ఇది మన రూమ్. మనకైతే థర్డ్ రూమ్ వచ్చింది. థర్డ్ రూమ్ మొత్తం ఫ్రీగా ఉంది మంచిగా. ఇప్పుడు మన రూమ్లోనైతే ఏమేమి ఉన్నాయనేది చూపిస్తా. ఫస్ట్ లైట్, ఇటు వస్తే గోల్డెన్ ప్లే బటన్, ఒక బెడ్, వాటర్ క్యాన్, టైము, లైట్లు, మొత్తం ఒక విండో కూడా ఉంది మనకి, మంచిగా గాలి రానికి పోనీకి. బయట నుంచి లొకేషన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ లొల్లి ఉండదు, ఇది ఒక్కటే లొల్లి. మన ఏంది కూర రూమ్కి నా రూమ్కి ఒక డోర్ అయితే లేదు. ఇటు సైడ్ అయితే డోర్ ఉంది, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చోటు ఇప్పుడైతే కూర వచ్చింది. కూర లోపల పోవాలమ్మా, లోపలే ఉన్నామా, ఇంకా ఏం ఇబ్బంది అయితే లేదు. మంచిగా పొద్దుల వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి డే మొత్తం సర్వైవ్ కావడానికి కురుకురే, ఒకటి కుల్ఫీ, మెరీగోల్డ్, పోకో లోకో జ్యూస్, గ్రేప్ జ్యూస్, ఇంకోటి మిల్క్ బైక్స్, ఇంకోటి నైట్కి డిన్నర్కి మ్యాగీ. మా రూమ్లో అయితే ఒక 2 ప్లేట్ ఉన్నది, సిల్వర్ ప్లే బటన్ ఉన్నది, ఒకటైతే నిచ్చెన ఉన్నది, మీద ఒక మొత్తం బాగా ఉన్నాడు, 2 పూలు. వివో అయితే మంచిగా అనిపిస్తుంది కానీ జర రాత్రి చల్లి పెడుతుంది. ఒక లేస్ ప్యాకెట్ వచ్చింది, ఒక జ్యూస్ ప్యాకెట్ ఏమో వచ్చింది, గుడ్ డే బిస్కెట్ వచ్చింది, ఎమ్మి ఒక పేరు ఉన్నది ఇది వచ్చింది, ఒకటి క్రీమ్ అయితే వచ్చింది, ఐస్ క్రీమ్ వచ్చింది, ఒకటి ఒక హ్యాపీ బిస్కెట్ వచ్చింది, అయితే 5 జాక్ వచ్చింది అంతేగా మసాలా, లీటర్ బాటిల్ వచ్చింది అంతే. ఇప్పుడు వచ్చేదానికి ఒకటి గిన్నె వచ్చింది, ఒక పొయ్యి లేదు అంతే. ఇప్పుడే పైనకి వచ్చిన. ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇన్నే ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్. గ్యాస్ పొయ్యి, ఈ నైట్ సర్వే కావడానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి చాలు. ఇదేదో ఉంది, నొక్కేసింది ఒకటి ఉంది, మళ్ళీ ఇది ఒకటి నొక్కేసిన. ఈ ఐటమ్స్ ఎడ పెట్టుకోవాలంటే గ్యాస్ ఇటు ఉన్నా సరే కానీ ఈ ఐటమ్స్ అయితే ఇటు పక్కకు పెట్టుకోవాలి. వాడు ఆయన నిచ్చెన ఆయన తీసుకున్నా తీసుకుంటాడు వాడు. నాకు అన్నకు అటు దిక్కు ఇగో ఇల్లుంటాడు అన్న. ఇగో అన్న ఏమనుకున్నా అంటే అన్నకు 2 నంబర్ రూమ్ వస్తుందేమో అనుకున్నాడు. కాకపోతే అన్నకు వచ్చేసి ఎండుక పోయినట్టు 1 నంబర్ వచ్చింది. నాకు 1 నెంబర్ రూమ్ లో సర్వైవ్ కానీ ఏమేమి వచ్చినాయి చెప్తా. ఫస్ట్ వచ్చేసి కూల్ డ్రింక్ వచ్చింది, డైరీ మిల్క్ చాక్లెట్, ఒకటి ఐస్ క్రీమ్, గుడ్ డే, కేక్. ఇవన్నీ కేక్ నాకు వచ్చింది, నా కేక్ ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ ఒకటి బిస్కెట్లు, ఒక కుర్కురే, ఈ నూడిల్స్ అయితే వచ్చినాయి. వీటిని తినుకుంటా రేపు మార్నింగ్ దాకా సర్వైవ్ అయితే కావాలి. సూర్యుడు కూడా ఆల్మోస్ట్ ఓనికి వచ్చాడు, ఎవరు బయట ఓనికి లేదు, దీంట్లోనే ఉండాలి. రూమ్ కలర్ చూసినట్టయితే మొత్తం ఆరెంజ్, పింక్, ఇది కూడా ఆరెంజ్ ఉంటాయి కాకపోతే మనకు పట్టదా. చుట్టూ బాయ్ ఎంజాయ్ చేస్తున్నావు కూర. మరి మీదికి వచ్చిన మొత్తం మీదకి వాళ్ళకంటే కొంచెం బెనిఫిటే.
మామూలుగా లేదు వెదర్, ఇక్కడ చల్లగా ఉంది, మంచిగా ఉంది. 2 కుర్చీలు ఉన్నాయి. నేనైతే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నా. ఇటు ప్లేస్ ఉంది, మొత్తం కుల్లా ప్లేస్. ఇక్కడ చూడొచ్చు లొకేషన్ ఎంత బాగుందో. వాళ్ళకి అదృష్టం లేదు ఇట్లా వ్యూ చూడడానికి. ఒక విషయం చెప్పాలంటే ఫస్ట్ కింద ఏదైతే ఉందో మన సెకండ్ రూమ్ ఏదైతే ఉందో దాంట్లకు గాలి అటు ఇటు అయితే పోదు. అలానైతే కూరగాడు వచ్చిండు, వాడు వచ్చి పోతాడు ఆ గాలి రాక ఏది రాక. థర్డ్ వచ్చేసి దాంట్లో కెట్టుకుంది కాబట్టి ఏం కాదు, కొంచెం సేఫే. ఇక 4th రూమ్ వచ్చేసి వీళ్ళు కూడా కొంచెం ఈ డోర్ క్లోజ్ చేస్తే వాళ్ళకి గాడి పోదు, ఇక చచ్చిపోతారు ఉడికిపోయి. కాకపోతే ఎందుకు వద్దులే, ఓపెనే ఉన్నాయి. కొంచెం గాడుపు రావాలి కదా వాళ్ళకు కూడా, కొంచెం గాడుపు వస్తే వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు. బాబాయ్ చెప్పుకుంటుండు పోయి గెలికిద్దాం. బాబాయ్ వీడు వచ్చిండు ఫుడ్ ఐటమ్స్ తీసుకోపోదామని, దొంగోడు. అందుకని గ్యాస్ బుడ్ ఒకటి పొయ్యి ఒకటి పెట్టి వేసుకోవరా. ఇట్లా నువ్వే వండిస్తావుగా, నేను ఎందుకు వండిస్తా? మన ఇద్దరు కలిసి ఒక పొయ్యి కదరా. తీసుకోతాను నొక్కే. అరే నువ్వు మీదికి ఎందుకు వచ్చినావురా? మీదికి ఎందుకు వస్తారా? మీదికి వస్తుండు. అరే పొయ్యిరా. అరే అన్ఫేర్ వద్దు, ఫేర్ కాడ ఇదే గ్యాస్ పొయ్యి ఇస్తావు అయ్యవా. ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. సో పండుకుందాం అంటే జరిసేపు అంతా ఉడకపోతుంది. డోర్ అయితే తీద్దాం ఇప్పుడు. అన్నకు మనకు మధ్యలో ఉన్న డోర్ అయితే తీద్దాం. అట్లా తీసుకుండదు. ఈ రూమ్ లో నువ్వు ఉండాలి, నా రూమ్ లో నేను ఇంటర్ కనెక్షన్ ఉండొద్దు. ఎందుకు అంతే మరి కిటికీ నాకు ఉన్నదిగా. మీరు డైరెక్ట్ ఓపెన్, మీరు ఏమైనా చేసుకోరు. కపుల్స్ నో కపుల్స్ బంద్ చేయి. కపుల్స్ అంటే 4th ఫ్లోర్ ఉన్నారు, 4th రూమ్ ఉన్నారు. ఉండని ఉండదు, కనెక్షన్ ఉండొద్దు. ఉండాలి. మరి ఏం కాదు, జరిసేపు అయితే డోర్ వస్తుంది, జరి చీకటి అయితే. సో ఇప్పుడు మనకైతే ఆకలి అవుతుంది. మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఏంటి చూద్దాం ఇప్పుడు. నీ ఆకలి అయితే నీయే నాయి తినకు అదే మరి. ఏదేమైనా కింద ఈ గ్రీన్ గ్రాస్ మ్యాట్ అయితే మస్తు ఉంది. మనకు వచ్చేసి ఒకటి ఇది ఏంటిది మ్యాంగో ఐస్ క్రీమ్ వచ్చింది, కాకపోతే మ్యాంగో జ్యూస్ అయిపోయింది. ఇంకా చిల్లీ టిక్కా కుర్కురే పోకో లోకో జ్యూసు, ఇది ఒక కేక్ వచ్చింది, అది ఇంకేకో మనకు చదవరాదు. 5 స్టార్ చాక్లెట్ ఓరియోది. అట్లే నైట్ మనకు డిన్నర్గా కొరియన్ వెజ్ ఫ్లేవర్ ఏంటి మ్యాగీ. వానికి అది కొరియన్ నూడిల్స్ ఏంటిదో అర్థం కాలేదు, ఏంటిదో ఇది అని మళ్ళీ మ్యాగీ. ఈరా గిఫ్ట్ కావాలి. ఏం గిఫ్ట్ కావాలరా? ఒక ప్యాకెట్. అరే మనకి ముద్దటీరా. ఏమి ఇవ్వాలి? ఏమి అని చెప్పు, నేను తిన్నాక పొట్ల మిత్తి కదే. తీసుకో. అరే నీ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటా అనుకో, నేను ఇద్దాము తీసుకున్నా అంటారా? మరి కదా ఇస్తావా? అయ్యావా నువ్వు? డోర్ క్లోజ్ చేయనా? మరి డోర్ క్లోజ్ చేయనా? ఏడుతుడు కాదు, డోర్ క్లోజ్ చేస్తే నేను ఫస్ట్ చెప్తున్నా. ఏడుతుడు కాదురా, ఇగో గిడ్డు డోర్ క్లోజ్ చేయనా? వాడే చెప్తుండు డోర్ క్లోజ్ చేయమని. డోర్ క్లోజ్ చేస్తే పొయ్యి అయితే వచ్చింది, ఉడకపోతాడు, చచ్చిపోతాడు వీడు. మరి పొయ్యిని తీసుకున్నావురా? పొయ్యిని తీసుకున్నావు? ఏడుతుండు ఇప్పుడు, వాడు ఏడుతున్నావు. సో ఇప్పుడైతే ఏదైనా ఒకటి తినేద్దాం. అయితే ఇవ్వదాకి చూపించలేదు, కింద పడ్డది, ఎవరో పడేసారు. పోతుంటే పైకి పోతుంటే వాళ్ళు తీసి పక్కన పడేసారు. ఫస్ట్ ఇది తిందాం. ఇప్పుడైతే నాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్తా. 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. ఇది వచ్చేసి యాపిల్ జ్యూస్ అట, ప్యారలేజీ, కుర్కురే, నైట్ డిన్నర్ కి మ్యాగీ, కేక్, చాక్లెట్, 5 స్టార్. ఇది వచ్చేసి నొక్కేసింది కిట్కి ఇచ్చేస్తుంది అయిపోయి లోపల. పక్కకి పెడతాను. ఇప్పుడైతే చాక్లెట్ తిన్నాం. ఇది సో మనం ఇప్పుడు వచ్చేసి ఇక ఏం తిందామంటే ఫస్ట్ అయితే ఇది తాగుదాం. అయితే ఒకటి ఏదైనా ఒకటి తిందాం.
ఈ ఆశ్రయం అయితే మొత్తం కరిగిపోయింది. ఇదైతే ఫస్ట్ తిందాం. ఎవరికి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ తో వాళ్ళు సర్వైవ్ అవుతారు. బాబాయ్ గారు మీద ఎంత తింటుండో ఏమో అలకే నోట్ వేసుకపోయిన వాడు. వానికి వచ్చిన ఐటమ్స్ కాకుండా దగ్గర ఇంకొక 5 ఎక్స్ట్రా తీసుకుపోయినాడు. దగ్గర ఒక 10 కావచ్చు. ఇప్పుడు ఇక ఎంజాయ్ చేస్తాడు. ఇక అరే మంచిగా 5 ఐటమ్స్ వచ్చినాయి కదా, అందరి మంచిగా ఒకటి 4 ఎక్స్ట్రా అంటే 9 ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు వాని దగ్గర. వాని తగ్గట్టుగా మళ్ళీ మీద వచ్చింది వానికి. యాపిల్ జ్యూస్ అట తాగేద్దాం. ఇక చాలా చాలా టైం అవుతుంది. యాపిల్ జ్యూస్ అట తాగేది. అన్నిటికంటే సాడ్ థింగ్ ఏంటి అంటే వాటర్ జస్ట్ 1 లీటర్ మాత్రమే వచ్చినాయి. ఈ వాటర్తోనే మనం రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ కావాలి. ఫుడ్ తిననీకి అంటే నూడిల్స్ వేసుకొని కూడా రాత్రి ఇవే వాటర్ని యూజ్ చేయాలి. నాకు ఏమొద్దు, నాకు వచ్చిన ఐటమ్స్తో నేనే సర్వైవ్ అవుతా. కూరా ఎప్పుడు తినలేనా? ఒకటే తింటుండు. తుళ్ళు పని చేయి, సప్పుడు వస్తుంది మీ దాకా. మనకైతే ఏ లొల్లి లేదు, నిమ్మలంగా ఉంది. కుర్కురే తిందాం. కుర్కురే దగ్గర 5 ప్యాకెట్లు ఉన్నాయి. అవన్నిట్లలో మంచి ఎక్కువ టేస్టీ ఉండేది రెడ్ కలర్దే. రెడ్ కలర్ది నాకే వచ్చింది. ఒరే బాబాయ్ ఉన్నావా? ఏమన్నా తినగా అట్టుకొని పోయినావా? వాడు మొత్తం మీద ఉన్నగా ఎంజాయ్ చేస్తుండే. నా రూమ్ మీద కూడా మస్తు పెద్ద అనిపిస్తుంది కదా. ఇది ఒక్క మంచం ఉంటే సెట్ ఉంటుండే. అన్ఫార్చునేట్లీ మంచం ఉన్న రూమ్ అయితే మనకు రాలేదు. నాకు సెకండ్ రూమ్ వస్తుందేమో అనుకున్నా. ఇంకా లగ్జరీ రూమ్ కాకపోతే ఫస్ట్ నెంబర్లో వాడేసిండు దేవుడు. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏమంది అంటే తాజ్గా ఉంది. ఎందుకంటే మన రూమ్ అన్ని దిక్కుల నుంచి ప్యాక్ ఉంటుంది. నాది ఫస్ట్ ఓపెనే నాది. నాటకైనా వీనంతకు గాలి వస్తుంది. వీనంతకించి మచ్చా దాంట్లో ఏం చేస్తున్నా అంటే డోర్ క్లోజ్ చేస్తున్నా. గాలి వీళ్ళంతకు రాదు. తాజ్గా దాంట్లోకి మొత్తమే పోదు. ఎందుకంటే మొత్తం ప్యాక్ ఉంది మనకి. పైన బాబాయ్ గారు అయితే ఎంజాయ్ చేస్తారు. మొత్తం కుల్లా వెదర్ వస్తున్నాయి వచ్చానికి. అది వచ్చిన మస్తు. నాకు 1 నెంబర్ రాక 5 నెంబర్ వచ్చినా అయిపో మంచిగా. నాకు నేనేమవుతుంది అనుకున్నా, నాకు 4 నెంబర్ అన్న 5 నెంబర్ అని వస్తుంది అనుకున్నా. కాకపోతే నాకు 2 నెంబర్ అయితే వచ్చింది. కాకపోతే ఇది మంచిగా ఉన్నది రూమ్, మంచిలేని కాదు. కాకపోతే గాడుపు కొంచెం ఇబ్బంది. ఏమవుతాయి ఆ గిల్లకే అవుతాయి. గిల్లకి దీతే సల్ల అవుతుంది. అందుకే అప్పుడే తీద్దా అనుకున్నా నేను. కమిషన్ కావాలి. ఏం కావాలి? రాత్రిలో వాడుకొని అలా వాడుకుంటా. గట్టుంటుందా? లగ్జరీ. ఇప్పుడైతే కుల్ఫీ తిందామని అనుకున్నా కానీ మొత్తం ఎట్లా అంటే మొత్తం కరిగిపోయింది మొత్తం. ఎట్టున్నా చూడు. అయ్యో పెద్ద పంది. ఇప్పుడే మా వీడియో ఎత్తుంటే పెద్ద ఇగో అయ్యా గల్లీలో ఒకసారి గిట్లో అది గిటు ఇటు ఇటు సైడ్ తలకాయ దింపు. ఇటు దింపు. తినడం అయిపోయిందారా? తినడం అయిపోయింది. దొంగ కోళ్ళు పట్టాడు. మీకు స్టార్టింగ్లో చెప్పినాయి కదా మచ్చ దగ్గర తగ్గించాలి, ఇది నొక్కిస్తా అని. ఇది మచ్చకి ఇచ్చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలంటే ఇటు సైడ్ ఒకటి కిటికీ ఉంటుంది. ఇక కూరగాయలు బాగా కొడుతురు. ఎందుకేమో ఎల్లో కలర్ది. అరే ఎల్లో కలర్ది ఒకసారి చూపిరా. చూపెట్రా. గడ పెట్టి అయితే వారా అయితే వారా. ఇక ఇది ఇస్తా. గ్రేప్స్ మంచిగా ఉంది. గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఇస్తా అంటే ఇటు వచ్చినా అనుకో కొడతారు. అది ఇటు వచ్చినా అనుకో పీకినట్టే మరి. అంతే పోయి
ఇది ఎందుకు ఇస్తున్నానంటే ఏదైనా సింపతి గేమ్ చేయడానికి కాదు, నా దగ్గరనే మస్తు ఐటమ్స్ ఉన్నాయి. ఇవే మస్తు ఐటమ్స్ ఉన్నాయి. ఇవి తినేసరికి కడపంత అవుతుంది, అందుకని ఇద్దామని చెప్పేసి అనుకున్నా. కడపంతా టైట్ ఉంది, అందుకని ఇది ఒకటి ఇచ్చేస్తున్నాయి. మ్యాంగో అయితే దొబ్బేసిన బాగా వెళ్తుండే ఏదో చూద్దాం అప్పటి నుంచి. ఇటు వచ్చినావు అనుకో, అరే కుట్టి రత్త కుట్టు చెప్పు చెప్పు ఏమైంది నాకేనా అమ్మతో దొంగ ఇగో గిట్లున్నారు. ఇగో క్యూ దొబ్బేసినది ఇప్పుడు ఇస్తుండు మెల్లగా చెయ్యి పెట్టినవారు. అరే సగంగా రాదని పోనీ ఎడుతున్నావు మళ్ళా వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉన్నారు, నేను ఒక్కనే సోలో అయిపోయినా. ఇక్కడ దిక్కు నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా, మంచిగా తెల్లారైతున్నది. అడవి పందులు రోజు కనబడుతున్నాయి, ఒక 3-4 తిరుగుతున్నాయి ఇటు దిక్కు. నేను ఆల్రెడీ దీంట్లో క్యాంపింగ్ వీడియోలో మీరు చూసిరు కావచ్చు. ఇప్పుడు కనబడితే మీకు క్యాప్చర్ చేసి మళ్ళీ చూపిస్తాను. అడవి పందులు చల్లగా వస్తుంది, ఎంట్రన్స్ కాడ కూర్చుంటే. జ్వరం వచ్చినట్టుంది, పానం శాతం అవుతలేదు మొత్తమే. ఇళ్ళకే తీసుకోమన్నా వాళ్ళకి ఒక్కరిని పడతావే, 3-4 పట్టుకుని పోయి అట్లేదు. అది నువ్వు నీ రూమ్ లో దొబ్బా, నా రూమ్ నేను నా రూమ్ లో ఉన్నా చూడు, నా బార్డర్ ఇది పెట్టాలి. గట్లుంటదా? మీరు రిచ్, నేను పూరు. రిచ్ పురుగులతో మనం ఉండద్దు, కాకపోతే డోర్ అయితే ఉండాలి. ఇట్లా టైం వచ్చేసి 7:15 అవుతుంది. చేసేపు అయితే పురుగులు అటాక్ చేస్తే వీళ్ళు ఏమైనా చేసుకొని ఫస్ట్ నేను నూడిల్స్ అయితే కుక్ చేసుకుంటున్నా. తర్వాత తిన్నా సరే ఇప్పుడు వండుకొని పెట్టుకుంటా, పురుగులు వస్తాయి మళ్ళీ తినని. వాళ్ళు నుర్రిద్దామనంటే కరెక్ట్గా లేడు వీడు, వాడు చెప్పింది ఎత్తులేడు. బ్రో నుర్రిద్దాం, కింద ఉన్నాడుగా. బ్రో ఏం చెప్తున్నావు? వెళ్ళే తలకాయ పెట్టిండు ఇటు బయటికి. వండుతున్నావు ఏందేమన్నా? ఏం వండుతున్నావు ఇప్పుడే? అమ్మ నేను ఇంకా మీదున్నా, నేను ఇంకా తొందరగా వండుకోవాలి. అయితే బ్రోని అడిగినందుకైతే ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. జర లేట్ అయితే ఇంకా పురుగులు వస్తాయని చెప్పేసి నేను పైన ఉన్న వాళ్ళకంతా ప్యాకప్ ఉంది, అది అంత ఉంది. గింజలు ప్యాకెట్ నేను తింటాను, ఆకలి అవుతుంది బాగా. ఏం చెప్తున్నావు? ఏం చెప్తున్నావురా? ఇరగొడుతురా? ఎందుకురా? కాదు అట్లా మొత్తం ఉడుకో పోసినప్పుడు ఉడుకో పంపించుకోవాలి. ఇట్లా ఇట్లా కలవదు ఇట్లా ఉడికి పోసుకుంటాం. అరే నీ పక్క పంటే రిచ్చోడు ఉన్నాడు, ఏం లేదు. ఆ క్యాన్ ఉందా? ఆ నీళ్ళు చల్లమని నీ మీద చల్లగా ఉండేదిరా. కొంచెం కొంచెం కొరొక్క తినవయ్యా అయ్యా, పడ్డమంటే నీ పని అవుతుంది అయ్యా. అరే పనిగా ఏం చెప్తున్నావురా? ఏ గెట్టు బాయ్ ఏం చేస్తున్నావు? అరే అబ్బదారా, భయం అవుతుందిరా ఒక్కరికి. అబ్బదారా అబ్బదారా. పాట పాడమన్నాం, పాడతాలో లేదా చూద్దాం. అరే అరే మీకు మంచి ఆఫర్ రా, చెప్పాలరా? చెప్తావుగా, చెప్పు. అది చెప్తేనే చెప్తాదంట. ఒక పాట పాడినావు అనుకో, ఒక ఐటమ్ ఇస్తారా? పక్క ఇస్తా. నాకైతే పాట కొడతారా? రే పాటలు మస్తు వింటావు నువ్వు, మస్తు పాటలు వింటావు. చెప్పు, పాట వాడినావు అనుకో ఒక మంచి ఐటమ్ ఇస్తారా? నాకు పాటలు రావు. ఎవరిదాకా తాజానికి ఇట్లా వచ్చినాక ఫైనానికి ఇట్లా వచ్చినాక కిట్ ఏదో బంపర్ ఆఫర్ ఇస్తుండే వాళ్ళకి. ఒకసారి చూద్దాం. నువ్వు ఇచ్చే దుంకురా పక్క. ఇగో ఆను చాలా అలాగే దుంకు. పాట వాడంటే పాట రాదు, ఏమొస్తా చెప్పు నేను చెప్తా. ఏమొస్తుంది మరి? వేరే చెప్పు చెప్తా. ఏంటిది? ఏం ఆఫర్? పాట పాడమంటే ఆఫర్ ఏంటిది? మంచి ఒక ఐటమ్ ఇస్తా. ఏం ఐటమ్ ఇస్తావు? మంచి ఐటమ్ ఉంది. కిట్ ఏమో బంపర్ ఆఫర్ ఇస్తుండు, ఏంటిది చెప్పు మరి. చెప్పు. ఇక ఫ్యూజ్ ఉంది, బిస్కెట్ ప్యాకెట్ ఉంది, మ్యాగీ ఉంది, కురుకురే ఉంది, ఏది కావాలంటది. పాడు నువ్వు పాడు. పాట అయ్యట్లేదు. వీడు వాడరా అంటే వీడు వాడతలేడు. చెప్పు
మీద వాళ్ళు కొట్లాడేది కొట్లాడుతారు. నువ్వు వాడంటే నువ్వు వాడు, నువ్వు వాడంటే నువ్వు వాడు. ఏం చెప్తారు? ఇగో ఈ రూమ్ లో నుంచి చోటు బాయ్ కళ్ళ రికార్డ్ చేస్తుండే. ఇదైతే తాగుతున్నా, తాగుబుద్ధి అవుతుంది. అన్నావు కదా వాడు తిత్తాని ఒకటి లేని వాడు తిత్తావా? చెప్తున్నాను ఇయ్యలేదు రేపు అందాక నీకు ఏమి ఇచ్చినావు? నాది నీకు నీది నాకు ఇయ్యలే. అంతే మళ్ళీ ఎగ్జామ్ చేసుకున్నాం అంతే. నేను నీకు ఇచ్చిన తీసుకున్నా ఇచ్చినా లేదా మళ్ళా ఇచ్చినా మరి చలో. నమ్మవే చలి నిన్ను నేను పూజిస్తున్నానే తర్వాత రాదురా. నమ్మవే చలి నేను నీకు ఐటమ్స్ ఎందుకు అది నాకు నచ్చలే. పాట పాడమంటే ఏడుకుంటూ పాట పాడిండు. మొన్న కూడా జర జర సల్ల అవుతుంది. ఇగో ఎట్లా చెప్తున్నాడు చోటు బాయ్. ఎంతసేపు పందామని అంటే వీళ్ళు ఒకటే తిరిగి ఒరుడు. నువ్వు నొక్కేసినావు, నేను నొక్కేసినా, నువ్వు నాది నొక్కేసినావు, నేను నొక్కేసినా. చీకట్ అయిందా లేదా మనకి ఇలా నుంచి తెలుస్తుంది. చీకట్ అయిందా లేదా ఇంకా జర్ర అయితే చీకట్ అవుతుంది. ఇక దగ్గర ఉన్న కొరియన్ నూడిల్స్ అయితే చేసుకొని తిని పండుకుందాం. ఇక చీకటి అయితే అవుతుంది, ఇంకొక 5 నిమిషాలు అయితే మొత్తం చీకటి అవుతుంది. ఏం లేదు, తిరుగుడే ఉన్నది ఇలా కథ. మనకు అందరికి కనిపించరు కానీ రామన్న ఒక్కడే కనిపించలే. ఇగో ఇళ్ళకే పెట్టి తీస్తుండే దాంట్లోకి మెల్లగా ఏదైనా ఒకటి నొక్కేసేయాలి. మెల్లగా టైం చూసుకొని నొక్కేసేయాలి ఏదన్నా ఒకటి. ఇక ఏదన్నా నేనే ఇది వాన్ తాడ తీసుకున్నా, నేను ఇదే తేడా తీసుకుంటా. నాది వానికి నువ్వు ఎంతమంది ఎత్తుకపోయినవే కిట్టు కిట్టు తీసుకున్నాట. నాది తీసుకోండి ఒకటి ఫ్యూజ్ చాక్లెట్ నొక్కేసిందా? ఇచ్చిందా మరి? ఇచ్చిండు మెల్ల ఇచ్చిండు. తీసుకున్నారా? ఆడికైనా అన్న అన్నాడు రామన్న దగ్గర 5 ఐటమ్ ఉంటే 9 ఐటమ్ కావచ్చు అని. అంటే మా దగ్గర 4 లీటర్ల చెరొకటి తీసుకొని నీకు 9 ఐటమ్ అయితే ఎత్తుకపోయినారా? అందరే మంచుకొకటి వేసుకపోయాడు బాబాయ్ గారు. రామన్న దగ్గర అందరికి 5 ఐటమ్లు వచ్చినాయి, రామన్నకు కూడా 5 ఐటమ్లు వచ్చినాయి. అయితే ఏమైందంటే మా నలుగురి దగ్గర మంచిగా ఐటమ్ వేసుకెళ్ళిండు. మొత్తం 9 ఐటమ్లు అయినాయి. మళ్ళీ ఎవరు వాళ్ళకి ఇచ్చిండు. నాన్నకి కూడా 5 స్టార్ చాక్లెట్ ఎత్తుకపోయిండు ఫస్ట్. నేను చూడగానే మళ్ళీ నాన్న నాకు ఇచ్చేసిండు. జింగగాలు ఇంక వండుకోలేదు, ఆల్రెడీ వండుకున్నా తింటున్నా. జ్యూస్ అయితే తాగుదాం మనం, మనకు వచ్చిన బడ్జెట్. మ్యాగీ అయితే సట్టుగా తిన్నా, కడుపు నిండింది మంచిగా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కిట్టు దాంట్లోకే మెల్లగా ఏదైనా నొక్కేసి తిందాం. వాళ్ళంతా వాళ్ళు ఏమేమో ఒరుగుంటారు, కొట్లాడుకుంటారు, ఏమేమో చేస్తారు వాళ్ళు. నేను పాట పడతా, అది పడుతుంది, ఇది పడుతుంది, ఏదో లొల్లేతుంది. ఆగో చింగిడి ఏది ఏంది లొల్లి పెట్టుకుంటారు కదా పాట పాడుకుంటా. జాయింటింగ్ అయ్యింది ఇద్దరు కపుల్స్. మీరు కాదు మీరు కపుల్స్ కదా, ముగ్గురు ఏమంటారే కపుల్సే ఉన్నావు పైన కింద సింగిల్. మనం ఒక్కనే ఉన్నా బాయ్. పైన ఫ్లోర్ పో. ఇది చూడు ఎట్లుందో గీ బొర్రా ఉంటుంది మరి. ఏముంటుంది, లక్షలు పోసినప్పుడు ఆ మాత్రం ఉంటుందా? కొన్ని లక్షలు 7 ఏళ్ళే దాన్ని కాదబట్టి ఆ మాత్రం ఉంటుంది. చాలా టైం అయింది, ఇంకో ఐటమ్ వేసేయాలి కడుపులో. అయితే కేక్ ఉంది మన దగ్గర, కేకుని వేసిద్దాం. ఏమెత్తుకోవేను అయితే తీసుకుంటా ఏం వేసుకోవేనా వచ్చి ఒకటి తొందరగా ఏం తీసుకున్నావు తొందరగా ఏం తీసుకోవాలి. అరే అది తీసుకుంటా మరి. ఏమో తీసుకున్నావా ఇప్పటి నుంచి తీసుకోవాలంట. ఏమైందిరా పొయ్యి కావన్నారా? లేదు పొయ్యి లేదు, నాకే కావాలి. మీకు లీలే గారా కావాల్సినవి? లీలు గరం చేసి ఇస్తా. నీళ్ళు లేవు. మీ ఉందిగా? లేదు అయిపోయింది. నీళ్ళు అయిపోయినాయా? 7 ఊరి
ఏడుగురి అట్లే ఇప్పుడు మనకు వచ్చిన బడ్జెట్లో మనకు డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. మనకు డిన్నర్ వచ్చేసి కొరియన్ వెజ్ మ్యాగీ. మనమైతే దీనైతే వండుకొని తిందాం. ఇప్పుడైతే నూడిల్స్ చేసుకుందాం. మన మ్యాగీ అయితే రెడీ అవుతుంది. దీని స్మెల్ ఎట్లున్నది అంటే మన స్వీట్ కార్న్ వస్తుంది చూసినా అట్లా వస్తుంది దీని వాసన అంతా. ఈడు కాకుండా తాజ్గాడ్ కాకుండా ఈ ప్లేస్లో అన్న వచ్చేది ఉండే, అన్న వస్తుండే మజా ఉంటుండే. ఇంకా భయ్యా ఏం చెప్తున్నావు, తిన్నావా తింటున్నావా? అన్న వచ్చేసి వండుకున్నాడు తింటున్నాడా. మొత్తం మిరపకాయలు 2 మిరపకాయలు మొత్తం చిన్న 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 కట్ చేసి ఇప్పటిదాకా లాస్ట్ ప్యాకెట్ వేసిన. అది అందరూ ఒక దగ్గర ఉంటేనేమో మంచిగా ఉంటుండే, అందరు ఎవరి రూమ్లలో వాళ్ళు కాబట్టి సెల్ఫ్ వీడియో ఇది. చలో ఇప్పుడైతే మన గరం గరం మ్యాగీ అయితే తిందాం. ఇక ఆకలి అవుతుంది. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఈ మ్యాగీ వండుడికి ఏమో కానీ మొత్తం హీట్ అంతా ఇలా మొత్తం నిండిపోయి ఉడకపోతాను మొత్తం. ఈ టైము ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నా. ఇది నేనే కొట్టుకుంటుంది. ఇక పోతలే ఫెయిల్ అయింది. అది తిన్నాం. ఇక మ్యాగీ తిందాం. మ్యాగీ అయితే అయింది. ఇప్పుడు వేసేసేయాలి. ఇక మా పని అయితే అన్న పోయి ఇచ్చిండు వండుకున్నాం. అయితే మ్యాగీ చేసుకుంటున్నా. నీళ్ళు వేసుకోవడానికి నీళ్ళు వచ్చి మస్తు అయింది. ఇది మంచిగా కాదు అనుకున్నా, మస్తు అయింది. ఇప్పుడైతే మీది పోతున్నా, గాలి వస్తలే అని మీది పోయాం. ఇప్పుడే సట్టునైతే తిన్నా చిన్నగానే. వీడు బాబాయ్ అనుకుంటా, వీడు మళ్ళీ వచ్చాడు. ఉడకవస్తుంది కింద గీరాన కూర్చున్నాయి. నేనేమనుకుంటా కావాలి నిత్యం నిచ్చెనవి ఎట్లా అనుకుంటావురా? ఆనే వండుకోవాలి. వీడు తాజుగా అటు ఇటు పోయి నాతోటి కలిగిండు. ఏమంటున్నావురా? ఏంటి అది? పెట్టుకుంటా దాన్ని ఏమంటారా? ఏమంటారు? రెడీ 1 2 3. ఏమయ్యారు? నీ చేరిపోతే నాకు సంబంధం లేదా? ఇప్పుడు వచ్చేసి ఎవరికి ఏ రూమ్ అని లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అందరం కలిసి ఏం చేస్తున్నాం అంటే మొత్తం టాప్ ఫ్లోర్ కి అయితే పోతున్నాము. ఇప్పుడు వచ్చేసి అందరం పైనకైతే వచ్చినాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఒక డైలాగ్ అందరం చెప్తాం. ఓకే, డీజే టిల్లు డైలాగ్ అది. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి చెప్పరా? ఓకే. ఓలో 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 ఓలో. ఫస్ట్ వచ్చేసి బాబాయ్ గాడు, సెకండ్ తాజ్ గాడు, థర్డ్ కూరగాడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ మచ్చాడు. చూసుకోరు చూసుకో. తాజ్ గాడు వచ్చేసి డైలాగ్ చెప్పరా అంటుండో, వీడు పాట పాడితే డాన్స్ చేస్తాడు, స్టెప్ వేస్తాడు. ఏమి చూడే రాంది పని చేసుకుంటున్నాం మీరు. స్టాప్ అయితే రాదు అన్న, నాకు రాదు పని. అంతే కొంచెం రాదు రాదన్నా.
నువ్వు చెయ్యి రాపలేదా మేము కాదుతాడు నేను కూడా డాన్స్ చేస్తా మేము కూడా డాన్స్ చేస్తాం అంతే డైలాగ్ చెప్తావా డాన్స్ చేస్తావా దిననా దింటానా దిననా ఇప్పుడు వచ్చేసి కూరగాడు ఇన్స్టాగ్రామ్ లా ఒకటి అజ్జు పెట్టిండు డైలాగు. ఆ డైలాగ్ అయితే మేము చెప్తున్నాము, కాకపోతే ఎవరిని కించపరచుడు కాదు, ఎవరిని ట్రోల్ చేసుడు కాదు, జస్ట్ ఫర్ ఫన్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. ఓకే బరాబర్ ఉందా? ఇది నా చేతులు లేవన్నట్టు ఇప్పుడు. అంటే ఇట్లా కింద స్లీవ్. ఓకే చలో చలో చలో. అరే ఓ సింహంతో వేట, సాయనతో ఆట, వద్దురా బేటా. తెలుసుగా సాయన, తెలుగు ఎక్స్పెరిమెంట్ సాయన. అన్నా ఏందిరా? మరి పింఛన్ పడ్డదా? పడ్డదిరా. మరి దావత్ ఏం లేదా? నా పింఛన్ మొత్తం నీకే అవుతుందిరా. ఇవ్వటు తీసుకో, ఇలా 500 ఉన్నాయి. అరే నీ దగ్గర తీసుకోరా. ఇది మేము ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా నవ్వినాము. మేము ఒకసారి ట్రై అయితే ఎట్లుంటుందని చెప్పేసి ట్రై చేసినాము. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఓకే మేము మోడల్స్ కాదు, మోడల్. ఇప్పుడు బచ్చాడు ఇప్పుడు డైలాగ్ చెప్తాడు. ఇక చెప్పు. చోటు కిదర్ మల్టీ యాక్షన్. వీడు వచ్చేసి డాన్స్ చేసిండు, మేము స్కిట్ చేసినాం. అబ్బా నేను కూడా డాన్స్ చేస్తా. డైలాగ్ చెప్తుండే. డాన్స్ చెప్తా. సరే సాహెబ్ సాహెబ్. ఏ టిల్లుగా ఏముందక్క, పొద్దుగాల చట్నీ చేసినట్టు తెల్ల ఉంటాడు అనుకున్నావని. ఏం తెల్లగా ఏం తెల్లగా ఉంటాడు? ఏ టిల్లుగా ఏముందక్క, పొద్దుగాల చేసిన చట్నీ లెక్క, కొబ్బరి చట్నీ లెక్క తెల్లగా ఉంటాడని. సాయంత్రం అయితే పుల్లగా అవుతాము మనము. చట్నీ లెక్క, కొబ్బరి చట్నీ లెక్క. ఏ టిల్లుగా ఏముందక్క, పొద్దుగాల చేసిన కొబ్బరి చట్నీ లెక్క తెల్లగా ఉంటాడని. అక్క సాయంత్రం అయితే పుల్లగా అవుతాం మనము. టాస్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే కిందికి పోతున్నాం పండుకోనికి. లెట్స్ గో. దగ్గర అన్ని సెక్షన్లు మీదికి రమ్మని చెప్పేసి లేకపోతే లేదు. అన్ని సెక్షన్లు వేరు, ఈ డైలాగ్ సెక్షన్ ఒక్కటి వేరు. దీనికే దగ్గర గంటన్నర టైం పట్టింది. పోతున్నాం తీరా. పొర్రి ఇంకా వచ్చింది స్లాబ్. 5 స్టార్ ఏరి 5 స్టార్ ఫేర్. అరే నువ్వే చూసుకోండి కాదు. అరే ఇక్కడ ఏదో డైలాగ్ దాని గురించి అని చెప్పేసి తిన్నవారా ఏంది పుచ్చుకున్నా తింటాను. అరే తిన్నవారా అన్నాడు. మేము ఉంటే ఉండొచ్చు మరి. కిట్టో 5 స్టార్ చాక్లెట్ ఎవరు తీసిరు? మీకు ఇంతకుముందు చెప్పినా కదా లాస్ట్ పడుకున్నాము కూడా 5 స్టార్ వెళ్ళి పడుకుందామని. దొరికి తాజా ఇచ్చాడు. బాల్స్ పెడితే చెద్దరు కూడా లేదు, చక్కగా ఏం లేదు. ఇదే మ్యాట్ కప్పుకుంటా కింద. అయితే మీది పోయినాం గంటన్నర అయింది. అది లేట్ అయింది బాగా ఏమనుకుంటున్నాను. గుడ్ నైట్. ఇప్పుడైతే వండుకుంటున్నా. బాయ్ టాటా. డైలాగ్ కానే గంటన్నర వేస్ట్ అయింది. ఇప్పుడైతే మనం వండుకుందాం. ఇక నొక్కి నాకు అట్లా ఏం అవసరం లేదు. నాకు ఇప్పుడే నాగరనే మస్తు నాకు గొంతంతటా ఉంది. టేస్ట్ అవుతారు వాళ్ళు తిన్నా కానీ కాలే నాకేం ఇంతకుముందే చాక్లెట్ తిన్నా. చాలా లేట్ అయింది, పండుకోవాలి. నాది రూమ్ డోర్ ఓపెన్ ఉండే వరకు మొత్తం కూడా పురుగులు అన్ని అటాక్ అనేది అన్ని మొత్తం ఎడు చూసినా పురుగులే కనబడుతున్నాయి. సో ఇప్పుడు పురుగులనే వండుకోవాలి తప్పది. ఇక ఇప్పుడు నేను వండుకుంటున్నా. చెవులకు ముక్కులకు పురుగు పోయినందుకు కష్టమే. కప్పునే మొత్తం అన్నీ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన. రాత్రి నుంచి అది చెప్తున్నాం కదా హెల్త్ అంటే ఇట్లా ఉంది బాగాలే అని చెప్పేసి. సో మొత్తానికి సరిలేదు అయింది ఘోరంగా. దగ్గు కూడా లేచింది.
ఏం తిన్నది లేదు, బయట ఫుడ్ ఏం లేదు. ఒక్కటిసారి సడన్గా ఇట్లయితే అయింది. ఇప్పుడు సిరిని అడిగితే మన టైం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సన్ రైజ్ టైము 5:41కి సన్ రైజ్ ఉంది అని చెప్పింది. 5:48 అయితే అవుతుంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. బయటకి వెళ్ళి మీకు చూపిస్తా. సన్ రైజ్ అయిందా, అయిపోయినట్టుంది. కాకపోతే మనకైతే కనబడతలేదు సన్ రైజ్. ఇప్పుడు పైన రాత్రి అంతా ఒకటే గాలి దెబ్బలు ఎత్తినట్టేది. దీని పని ఏమో మంచిగా రాత్రి ఉడకపోసినా కానీ ఇప్పుడు చల్లగా అన్నాడు. దీంట్లో కామెంట్ అయితే ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మచ్చా అని మీరు చూడవచ్చు. దీని మీద ఉన్న రగ్గు నిండా ఆపుకొంప అన్నాడు, చుట్టుకున్నాడు మొత్తం. ఈ టైము అది ఉన్న ప్లేస్లో అదే అయిపోతుంది, నడుస్తూనే లేదు. ఏమైనా సెల్ వీకైనట్టు చేంజ్ చేయాలి. రాత్రి డబ్బా కింద పడ్డాడట, దానివల్ల ట్యూబ్ లైట్లు వస్తారు. వీడు తాజాడు ఈ రెడ్ కలర్ దాంట్లో కలిసిపోయాడు. దేనికైనా మా దగ్గర రగ్గులు ఉండేటి కదా, రగ్గులు ఉంటే మంచిగా నిలబడుతుండే. రగ్గు లేకపోయే వరకు అసలు ఏమైందో అర్థమైందో, మొత్తం శాతం అయితే లేదు. నెత్తి పట్టింది, దగ్గులు వేసింది, ఘోరంగా పరిస్థితి. ఇట్లా అంటే దయ్యం పెట్టినట్టున్నది. వీడు ఇంకా మాస్టర్ ప్లాన్, కార్పెట్ చుట్టుకొని కార్పెట్లో అన్నాడు. ఇగో ఇల్లు ఉన్నాడు వాడు. ఇగో కార్పెట్ చుట్టుకొని అన్నాడు చలికి. మీద కంప్యూటర్లు బాగా గాలి వస్తుంది కదా, సో అందుకు గురించే. ఇంకో 10 to 15 minutesలో ఇక్కడ నుంచి వెళ్ళి సూర్యుడు అయితే బయటకు వస్తాడు. మీ అందరికీ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. రగ్గులు లేకపోయే వరకు కావచ్చు, పరిస్థితి ఘోరంగా ఉంది, మస్తు సరదైంది. మొత్తానికి సూర్యుడు అయితే బయటకైతే వెళ్ళిండు. సో మేమందరం మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ థీమ్ హోటల్లో ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ అయితే అయినా. ఎట్లా అనిపించిందో కామెంట్ వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.